Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నరేష్ సుంకర గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే మహారాష్ట్ర పూణేకి సంబంధించినటువంటి ఒక మహిళ ఏకంగా భర్త నుంచి 12 కోట్లు భరణం కావాలని చెప్పేసి కేసు వేసింది. దాంతోపాటు BMW కారు కూడా కావాలని ఆమె డిమాండ్ చేస్తుంది. దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నరేష్ గారు, ఏంటండి అసలు ఏడాదికి 12 కోట్లు అంటే నెలకి ₹1 కోటి భరణం, తర్వాత BMW కారు. ఆమె కేవలం హస్బెండ్తో ఉన్నది 1.5 years అని చెప్తున్నారు. మరి అసలు అంత భరణం అడగటం ఏంటి? అంత భరణం అసలు ఇస్తుందా కోర్టు? ఎక్కడన్నా ఎప్పుడన్నా చూసారా, మీరు విన్నారా? హయ్యెస్ట్ భరణం ఎంత ఇచ్చింది ఇప్పటి వరకు కోర్టు? ఇటువంటి రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో కూడా కర్ణాటక హైకోర్టు జడ్జి వారు కూడా ఈ విధంగానే ఎక్కువ మొత్తంలో ఆడవాళ్ళు భర్త నుంచి భరణం పొందేటువంటి కేసుల్లో కూడా మందలించడం జరిగింది. మీరు చదువుకుని ఉద్యోగం చేసేటువంటి పరిస్థితుల్లో ఉండి మీరు భర్తని ఈ విధంగా హెరాస్మెంట్ చేసి భర్త యొక్క ప్రతి ఒక్క కూడా కష్టపడిన సంపాదన కూడా మీకే కావాలి అని అంటే కనుక ఇది పూర్తి స్థాయి బ్లాక్మెయిల్ అవుతుందని కూడా గతంలో కర్ణాటక హైకోర్టు వారు చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అటువంటి సందర్భమే నిన్న సుప్రీంకోర్టులో ఒక కేసు అనేది రావడం జరిగింది. మహారాష్ట్ర ముంబైకి సంబంధించి ఆ భార్యాభర్తలు అంటే 18 months అయిన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి వాళ్ళు విడిపోవడం జరిగింది. దానికి సంబంధించి అంటే డైవర్స్ కేసు వేసారంటే డైవర్స్ తీసేసుకున్నారు. ఎగ్జాక్ట్ డైవర్స్ ఏం ఇంకా తీసుకోలేదండి. ఈ యొక్క భరణానికి సంబంధించి అదేవిధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడము, ఈ యొక్క ప్రాసెస్ అనేది నడుస్తున్న క్రమంలో హైకోర్టును దాటి సుప్రీంకోర్టుకి ఈ కేసు నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం CJI ధర్మాసనం గవాయి గారి బెంచ్కి రావడం జరిగిందండి. వచ్చిన క్రమంలో ఆ యొక్క పిటిషన్లోని సారాంశం ఏంటి అని అంటే కనుక పర్మనెంట్ అలిమనీ అంటే భర్త నుంచి భార్య పొందే జీవితకాలపు భరణము ఆమె 12 కోట్లు క్లెయిమ్ చేయడము, అదేవిధంగా ఒక BMW కారు, అదేవిధంగా భర్త యొక్క తండ్రి ఆస్తి కూడా కావాలని చెప్పి చెప్పడము ఆ యొక్క పిటిషన్ యొక్క సారాంశము. ఈ యొక్క యువతి MBA గ్రాడ్యుయేటు, అదేవిధంగా IT బ్యాక్గ్రౌండ్. MBA గ్రాడ్యుయేటు, అదేవిధంగా IT బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ యొక్క పిటిషన్ విచారించే క్రమంలో మార్నింగ్ ధర్మాసనం వారి దృష్టికి వస్తే కనుక హస్బెండ్ యొక్క సంపాదన ఏ విధంగా ఉంది ఏంటి దానికి సంబంధించిన ఆధారాలు IT రిటర్న్స్ మా ముందు ఉంచండి అని చెప్పి ఈ యొక్క కేసుని మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా వేయడం జరిగింది. 2 గంటల తర్వాత ఈ యొక్క కేసుని ధర్మాసనం వారు తీసుకున్న తర్వాత ఆమె భర్త యొక్క IT రిటర్న్స్ 2015-16కు సంబంధించిన IT రిటర్న్స్ ధర్మాసనం వారి ముందు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి IT రిటర్న్స్ ప్రకారము భర్త యొక్క సంపాదన 2.5 కోట్లు అంటే ₹2,50,00,000 సంవత్సరానికి, అదేవిధంగా ₹1 కోటి బోనస్ కింద కంపెనీ వాళ్ళు ఇచ్చారు అని చెప్పి కూడా ఆ యొక్క IT రిటర్న్స్ యొక్క సారాంశం. అదేవిధంగా ఈ యొక్క భర్త యొక్క తరపున అడ్వకేట్ మాట్లాడుతూ ఈమె అడిగే ఏదైతే BMW కారు ఉందో అది 10 సంవత్సరాల క్రితం కొన్న కారు, అది ఆల్రెడీ స్క్రాప్లో కూడా వేసేయడం జరిగింది. సో ఆ యొక్క BMW కార్ని ఈమె క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ఈమెకి ఒక ఫ్లాట్ ముంబైలో విత్ 2 పార్కింగ్ స్పేసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా వచ్చే రెంట్స్ అన్నీ కూడా పార్కింగ్ స్పేసెస్ నుంచి వచ్చే రెంట్స్, అదేవిధంగా ఫ్లాట్ నుంచి వచ్చే రెంట్స్, ఇవి 2 కూడా ఈమె అనుభవిస్తుంది. అది కాకుండా భర్త యొక్క తండ్రి నుంచి కూడా ఆస్తి కావాలి అని అంటుంది. ఆమె ఉద్యోగం చేసే పరిస్థితుల్లో ఉండి కూడా ఉద్యోగం చేయకుండా భర్త నుంచి ఈ విధంగా క్లెయిమ్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా ధర్మాసనం వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద ధర్మాసనం వారు కూడా చాలా సీరియస్గా స్పందిస్తూ ఆవిడని అడగడం జరిగింది. అమ్మ, నువ్వు ఉద్యోగం చేయగలిగే స్థాయిలో ఉండి కూడా ఉద్యోగం చేయను అనటం ఎంతవరకు సమంజసము? అది కూడా భర్త నుంచి 12 కోట్లు, అదేవిధంగా BMW కారు, ఇవన్నీ కూడా అడగడం ఎంతవరకు సమంజసము? ప్రతి దానికి కూడా ఆర్థిక అంశాలు సామాజిక పరిస్థితులు బట్టి ఉంటాయి. అదేవిధంగా నీకు భర్త యొక్క తండ్రి ఆస్తిని అడిగే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి కూడా ధర్మాసనం వారు ఆవిడ్ని అడగడం జరిగింది. దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటి అని అంటే కనుక నన్ను ఒక సైకలాజికల్ పేషెంట్స్ లాగా ట్రీట్ చేయడం జరిగింది. స్కిజోఫోనియా అనే ఒక వ్యాధి, అంటే సైకలాజికల్ టెర్మినాలజీలో సైకాలజిస్టులు వాడతారు. అంటే కనుక మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండటం, ఇంబ్యాలెన్స్, ప్రాపర్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఉంది అని చెప్పి నా మీద అపవాదు వేస్తూ మా యొక్క మ్యారేజ్ని రద్దు చేయమని చెప్పి కోర్టులో డివోర్స్ పిటిషన్ వేయడం జరిగింది నా భర్త. నన్ను చూస్తే మీకు అట్లా కనిపిస్తానా అని చెప్పని కూడా ధర్మాసనం వారిని ఈవిడ అడగడం జరిగింది. సో
ఈ ఈ ధర్మాసనం వారు రెండు వైపుల వాదనల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క తీర్పుని రిజర్వ్ చేయడం కూడా జరిగింది. ఓకే. సో కానీ ఈ యొక్క వాదోపవాదనలు జరిగే క్రమంలో ధర్మాసనం వారు, చీఫ్ జస్టిస్ వారు డైరెక్ట్ ఆవిడతోనే, ఎవరైతే కనుక ఈ పిటిషన్ వేశారో భార్యతోటి డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం కాదు అని చెప్పడం జరిగింది. సో మీరు మీకున్న జ్ఞానాన్ని, విద్యని పని చేసుకుని సంపాదించే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా ఇటువంటి వాటికి ఉపయోగించడం ఏమాత్రం సమంజసం కాదని కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు చూసినప్పుడు ఇంతవరకు కేసెస్లో అంటే మీరు చాలా కాలంగా చూస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్లో అసలు ఎంత హయ్యెస్ట్ ఎలిమోనీ లేదా పర్మనెంట్ ఎలిమోనీ కావచ్చు, లేదా ఏడాదికి లేదా నెలకి తీసుకునేటువంటి భరణాలు ఏముంటాయి, అది హయ్యెస్ట్ ఎంత ఉండింది, అసలు ఎంతవరకు కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు భరణాలకు సంబంధించి హయ్యెస్ట్ రావాలి అంటే కనుక కోర్టుల ద్వారా సాధ్యపడని విషయం అండి. ఈ రోజు హయ్యెస్ట్ భరణాల గురించి మనం తీసుకుంటే కనుక బాలీవుడ్కి సంబంధించి స్టార్ హీరోలు వాళ్ళు విడిపోయినప్పుడు 300 కోట్లు, 500 కోట్లు, 800 కోట్లు కూడా వాళ్ళ యొక్క భార్యలకి భరణాల కింద ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసుకున్నాము. ఓకే. ఇవన్నీ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి విడిపోయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అదే విధంగా కంటెస్టెడ్ అయితే గనక, అంటే ఇద్దరికి మధ్య విభేదాలు ఉండి ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి కోర్టులకు వెళ్ళి చూసుకుందామని చెప్పని అన్నప్పుడు కోర్టులు హయ్యెస్ట్గా ఏదో 100 కోట్లు ఇచ్చేసి 50 కోట్లు ఇచ్చేసి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండదండి. ఎందుకంటే కనుక భార్య యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంతకు ముందు, అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక నెలకి కావాల్సినటువంటి నిత్యావసర పరిస్థితులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కానీ, లేదంటే కనుక ఫుడ్ కానీ, డైలీ నెసెసిటీస్ కానీ, మెడిసిన్స్ కానీ, ఈ విధంగా వాటిలన్నింటినీ క్యాల్కులేట్ చేసి ఆర్థిక పరమైన, సామాజిక పరమైన ఈ విధంగా సుప్రీంకోర్టు వారు గతంలో ఇచ్చిన, అంటే ఇటువంటి మెయింటెనెన్స్ కేసెస్లో ఏ ప్రాతిపదికన మెయింటెనెన్స్ డిక్లేర్ చేయాలి అని చెప్పని ఒక 5 నుంచి 6 ప్రాథమిక అంశాలను నిర్ధారించడం జరిగింది. సో ఆ ప్రాతిపదికన మాత్రమే మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి అనేది కోర్టు వారు నిర్ధారిస్తారు తప్ప ఈ విధంగా కోర్టులో BMW కార్లు, లేదంటే కనుక బెంజ్ కార్లు, లేదంటే కనుక షిప్లు, ఇవన్నీ కోర్టు ద్వారా తీసుకుని గట్టినైదాము అంటే కనుక అది జరిగే పని కాదు. జనరల్గా నేను ఒక కేసులో విన్నానండి, ₹1,00,000 ప్రతి నెల భరణం కింద చెల్లించాలని చెప్పి, మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక భర్తకి ఆర్డర్ చేసింది కోర్టు అని చెప్పేసి. అంత ఇస్తారా అండి? 1,00,000 కాదు, అంటే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే కనుక భర్త యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితి, అదే విధంగా భార్యకి ఎటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఏదైనా సరే ఒక వ్యాధి లేదు అంటే కనుక మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైనా సరే ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవాల్సిన పరిస్థితి భార్యకి ఏర్పడినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు కోర్టు ముందు ఉంచి దాన్ని బేర్ చేయడానికి, అంటే ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు మీరు చెప్పిన విధంగా ఇంత అమౌంట్ కోర్టు ఆర్డర్ చేయాలి అని అంటే కనుక భర్త యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలని కూడా కన్సిడర్ చేసి ఉత్తర్వులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను చూసిన కేసులో కేవలం ఆమె మెయింటెనెన్స్ కోసం, ఆమె కొంచెం హైఫై మెయింటెనెన్స్ చేస్తా, అందుకోసమే 2 లక్షలు 3 లక్షలు ఎంతో అడిగితే కోర్టు 1 లక్ష ఇచ్చింది అన్నట్టుగా చూశాను నేను. ఒకవేళ భర్త యొక్క ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలించకపోతే కనుక దాని మీద అప్పీల్ వెళ్ళడం జరుగుతుంది. అప్పీల్లో కూడా ఆ యొక్క కింది కోర్టు ఆర్డర్, లేదంటే కనుక హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని సెటిస్ఫైడ్ చేయడానికి పూర్తి స్థాయి ఆస్కారం ఉందండి. అంటే ఆమె లావిష్గా బతకడానికి ఆ మాత్రం కావాలని చెప్పేసి, లావిష్గా బతకడానికి 2 లక్షలు కావాలి అనే ఒక అంశం మీద కోర్టు ఇవ్వడానికి అసలు ఎటువంటి ఆస్కారము లేదు. ఒకవేళ కింది కోర్టు ఆ విధంగా గనక ఉత్తర్వులు ఇచ్చినట్లయితే గనక పై కోర్టుకి వెళ్తే ముమ్మాటికి అటువంటి ఆర్డర్ని రద్దు చేయడానికి పుష్కలమైన అవకాశాలు, ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు అలా ఇచ్చే కేసెస్లో భర్త ఎంత సంపాదిస్తున్నాడు ప్రతి నెల అనేది కూడా మొత్తం చూస్తారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన కేసులో కూడా భర్త యొక్క 2015, 2016 ఐటీ రిటర్న్స్ ధర్మాసనం వారి ముందు ఉంచి దాన్ని అన్నింటిని క్యాల్కులేట్ చేసిన తర్వాత కేసు, అంటే ఈ యొక్క తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. సో ఏదో నోటికి వచ్చి మా హస్బెండ్ నెల వచ్చేటప్పటికి 10 కోట్లు సంపాదిస్తాడు, 20 కోట్లు సంపాదిస్తాడు, లేదంటే కనుక సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తాడు అంటే కనుక దానికి కోర్టుకి కావాల్సింది ఆధారాలు కావాలండి. ఓకే. సో ఆధారాలు అంటే ఏ రూపంలో వస్తాయి? ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి. కరెక్ట్. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే దానికి సంబంధించి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినా ఒక 100 కోట్ల ప్రాపర్టీ ఉంది అని అంటే కనుక వైట్లో అమౌంట్ చూపించాలి. ఐటీ రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, నెలకి ఎంత సంపాదిస్తున్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి కదండి. ఏదో మనకు నోటికి వచ్చింది కదా, మనం రాశాం కదా అని అంటే కనుక కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోదు. కానీ ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా చూసారండి 12 కోట్లు భరణం నెలకి ₹1 కోటి అడగటం, BMW కార్ అడగటం, ఇవన్నీ ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదండి. ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే కనుక ఇటువంటి ఈ మధ్య ఈ భార్యాభర్తలకు సంబంధించి భార్యలు కోరే గొంతెమ్మ కోరికలు ఏ విధంగా ఉన్నాయి అనడానికి ఈ ఒక్కటే కదండి. నిన్నటి రోజున ఇదే సుప్రీంకోర్టు వారి దగ్గరికి ఇంకొక పిటిషన్ కూడా రావడం జరిగింది. ఆ పిటిషన్లో భార్య IPS ఆఫీసర్ అండి. ఓకే. IPS ఆఫీసర్ అయితే గనక వాళ్ళకి 2015లో మ్యారేజ్ అయ్యింది భార్యాభర్తలకి.
2018లో ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళు ఏం చేశారు అన్నట్టు కనుక ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఒక డాక్టర్ కూడా ఉండటం జరిగింది. సో ఆ యొక్క పాపని భార్య దగ్గర ఉండేటట్టు విజిటింగ్ రైట్స్ అనేది కల్పించడం జరిగింది. సో భర్త తరపు పేరెంట్స్కి విజిటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒకరికొకరు కేసులు వేసుకున్న తర్వాత భార్య భర్త మీద పెట్టిన తప్పుడు కేసుల్లో భర్త యొక్క తండ్రి 106 రోజులు జైల్లో ఉండటం జరిగింది. ఆ యొక్క కేసు నిన్న ధర్మాసనం వారి ముందుకు వస్తే భర్త యొక్క తండ్రి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని 106 డేస్ జైలుకి పంపించినందుకు భార్యకి ఇచ్చిన తీర్పు ఏంటి అని అంటే కనుక, ప్రముఖమైన ఇంగ్లీషు హిందీ పేపర్లో నేను నా భర్త మీద తప్పుడు కేసులు పెట్టి లోపలికి పంపించాను కాబట్టి నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి పేపర్లో యాడ్ వేయాలి అని చెప్పని ఆర్డర్ ఇవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆ యొక్క అపాలజీని సర్క్యులేట్ చేయాలి అని చెప్పని సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు ఇస్తూ వాళ్ళకి విడాకులు అనేది మంజూరు చేయడం జరిగింది. ఆర్టికల్ 142 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఇలా కూడా ఇస్తారా అండి తీర్పుల్లో? అంటే 142లో సుప్రీంకోర్టు వారికి ఇన్హీరెన్స్ పవర్స్ ఉన్నాయనండి. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఆర్డర్స్ అది. అంటే సుప్రీంకోర్టు వారు వాళ్ళ యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఏదైనా సరే ఒక ఉత్తర్వులు ఇచ్చినప్పుడు దాన్ని భారతదేశంలో ప్రతి ఒక్కరూ పాటించాలి అనేది ఆ యొక్క రాజ్యాంగంలోని ఆ 142 చెప్పేటువంటి నిబంధన. సో కాబట్టి అటువంటి తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఏమైనా 12 కోట్లు భరణం అంటే BMW కార్ అంటే మామూలు విషయం కాదండి. పార్కింగ్ స్పేసెస్ దాని ద్వారా వచ్చే ఇన్కమ్ ఉంది, నెలసరి ఆదాయం. అది సరిపోక మళ్ళీ ఇది కూడా అడగటం, మళ్ళీ అతని తండ్రి ఆస్తులు అడగటం. అసలు అతని తండ్రి ఆస్తులు అడిగే రైటే లేదు కదండి. భర్త ఆస్తులు అడిగే అధికారం కూడా లేదండి. ఓకే, తండ్రి ఆస్తుల తర్వాత భర్త సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో కూడా అడిగే రైట్ లేదండి. ఎందుకంటే డైవోర్సీ కాబట్టి లేదండి. యాక్చువల్గా ఏంటంటే కనుక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో ఏం జరుగుతుంది అంటే ఎవరికి ఎటువంటి ఆయనకి ఇష్టం జరుగుతుంది. అది మెయింటెనెన్స్ కింద డీబీసీ లో కాకపోతే రైట్ టు రెసిడెన్స్ అడగొచ్చు, అది అడగొచ్చు. ఓకే, రైట్ అండి. ఒక విచిత్రమైన కేసు చూసాము చాలా రోజుల్లో ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.